ఈ వారం మన ఫోక్ జాతరకి తల్లి బిడ్డలు ఇద్దరిని కలిసి తీసుకొచ్చిన బై 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 బైలోనే కాదు బాయిలో నా బల్లి ఎట్లా వలుకుతుంది కిచ్ కిచ్ అని వలుకుతుంది కిచ్ కిచ్ అని వలుకుతుంది అక్క. వేప చెట్ల గాలులే కు 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 విపులే నిమూరంగా కు కు కు. కొడుకేం చేస్తాడు అక్క? బడి దొంగనే ఏం చదువుతున్నాయి చెప్పు. అదొక జోత పంచు పలక్నమకే పంచ్. చలో నా కోసం పాట పాడుతుందట సంధ్య అక్క. అరే ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో దారి పొంటత్తుండు దవ్వ దవ్వస్తుండు దారిద్దునా ఓరిద్దునా. మామూలుగా బడికి పోయే పిల్లగాన్లు ఏం నేర్చుకుంటారులా? ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, ఊ అంటే ఉడతా అని నేర్చుకుంటారు కదా. కానీ మన ఫోక్ జాతరకి తీసుకొచ్చిన ఈ చిట్టి తల్లి మాత్రం ఆ అంటే ఆ గట్టునుంటావా, ఈ అంటే ఈ గట్టుకొస్తావా అని పాట పాడుతుంది. ఊ అంటే ఉత్తాసేతుల 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 ఉన్న పిల్లగా అని మస్తు మస్తు జోషున్న పాటలు పాడుతుందిలా. అన్నట్టు ఈ బుజ్జి తల్లి ఒకతే కాదు, వీళ్ళ అమ్మ కూడా సింగరే, వీళ్ళ అమ్మ కూడా పాడుతుంది. అందుకోసమే ఈ వారం మన ఫోక్ జాతరకి తల్లి బిడ్డలు ఇద్దరిని కలిసి తీసుకొచ్చిన. అంటే వాళ్ళిద్దరు మస్తు మస్తు పాటలు పాడతారు కాబట్టి మీ అందరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేద్దామా వాళ్ళతోని మాటలు పాటలు. చలో పాన్రి. అక్క నమస్తే. నమస్తే చెల్లె. నమస్తే చిట్టి తల్లి. నమస్తే అక్క నీ పేరు సంధ్య, మరి చిట్టి తల్లి పేరు? నిత్యశ్రీ. నిత్యశ్రీ. ఆగో నేను చిట్టి తల్లిని అడుగుదామనేసరికి నువ్వే చెప్పినవా? ఏం పేర్రా? నిత్యశ్రీ. అబ్బా నిత్యం ఎల్లవేళలా హ్యాపీగా ఉండు, మంచిగా ఉన్నది పేరు. అక్క మొదలు మనం ఇంటర్వ్యూస్ చాలా చేయాలి అంటే నాకు మంచి జోష్ ఉన్న పాట కావాలి. ఏమంటారు మీరు? ఓకే తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నాం. చాలో మరి షురు చేసేయండి. మామిడి కోణాల మీద మబ్బులేవో నిలిసినాయి, మామిడి కోణాల మీద మబ్బులేవో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే. యాపా కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపా కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపతి ఎవ్వారి కోసమే ఓ బూజవ్వ యాపతి ఎవ్వారి కోసమే. గల్లా గల్లాల లుంగి నడుముకు చుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు కొట్టి, బంగారి ముద్దు టుంగురాలే వెట్టి, బాల మీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి పట్టే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపాతి కోసమే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపాతి కోసమే. ఏ ఏ ఏ ఏ ఏ అంట రానులా ఎట్లా వాడినరో తల్లి బిడ్డలు ఇద్దరు. అక్క మరి ఏ ఊరికి వెళ్ళొచ్చిండ్రు, ఏంది కథ? మరి అన్న ఏం చేస్తాడు, పిల్లలు ఎంతమంది, ఈ ముచ్చటంతా చెప్పేసే. ఇక మాది ప్రాపర్ వచ్చేసి వనపర్తి జిల్లా, మేము సికింద్రాబాద్ లో ఉంటున్నాం. ఇక్కడనే ఉంటాను. ఏం చేస్తారు అక్క, ఏం పని చేస్తారు? నేను వంట పనికి వెళ్తా, మిషన్ కుడతా. ఇంట్లో మిషన్ కుడతారా? పిల్లలు ఎంతమంది మరి? పిల్లలు పాప బాబు ఇద్దరు. ఇవ పెద్దవనా చిన్నవనా? పెద్ద ఆమె. నువ్వు నాన్న కూతురువా మరి అమ్మ కూతురువా? ఎవరంటే ఇష్టం? మమ్మీ. అవో మామూలుగా అయితే అక్క ఆడపిల్లల్ని ఎవరిని అడిగినా కూడా నాకు మా నాయన అంటే ఇష్టం, మా నాయన సుట్టపొల్లు అంటేనే నాకు చాలా ఇష్టం అంటారు. ఏమైంది మరి నువ్వంటే ఇష్టం అంటున్నావు? అంటే వాళ్ళ నాన్న కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాడు. అంతేనా? అందుకని నా పేరు చెప్తున్నా. అన్న చూస్తున్నావా నీ బిడ్డ మమ్మీకే ఓటేసింది. మరి కొడుకు ఏం చేస్తాడు అక్క? ఎన్నేళ్ళు కొడుకుకి 5 ఏళ్ళు, యూకేజీ చదువుతుండు. అవునా? చదువుతాడా? బడి డుమ్మా కొడతాడా? బడి దొంగనే కొంచెం. బడి దొంగనేనా? బడి దొంగనే. తీసుకొచ్చింది పిల్లగాన్ని కూడా ఆకరణ చూపిస్తాగుర్రి మీకు. మరి నిత్య ఇప్పుడు మమ్మీతో నేను తర్వాత మళ్ళీ పాటలు పాడించుకుంటా. ఇంకొన్ని ముచ్చట్లు పెట్టే బదులు నాకు ఇంకొక మంచి పాట కావాలి. ఓయ్ పిలగా సింత సింతల్ల సింత పూరా రంగ సిన్నోడ నా చెయ్యి పట్టవేమిరా, ముంతా ముంతల్ల ఈత కళ్ళు దాయినట్టు పానమంతా నీ తిక్కె గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరి పోదామా, పైరం జంటో
కోర గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా కంచే దటంగ మంచే మీదంగ ముద్దు ముచ్చట్ల మునిగిపోదమా బై 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 బైలోనే ఏయ్, కాదు బాయిలో నా బల్ల ఎట్లా వలుకుతుందిరా? కిచ్ కిచ్ అని పలుకుతుంది అక్క కిచ్ కిచ్ అని పలుకుతుంది మరి స్కూల్లో నువ్వు ఎప్పుడన్నా పాటలు పాడినావా? పాట ఎన్నో తరగతి చదువుతున్నావు? 4th 4వ తరగతి చదువుతున్నావు. మరి బల్ల టీచర్లు అందరు మెచ్చుకుంటారా గిట్లా పాటలు పాడుతున్నావు కదా? మెచ్చుకుంటారు మెచ్చుకుంటారట. మరి ఒక మంచి పాట అందుకో నా కోసం. బాసలన్నీ వేరైనా రాధమ్మ దాని భావము ఒక్కటే రాధమ్మ నువ్వు నేను వేరు కాదే రాధమ్మ నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ దారులన్నీ వేరైనా కిట్టయ్య చేరే గమ్యము ఒక్కటే కిట్టయ్య నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్య నీ చెంతనే ఉండిపోతా కిట్టయ్య ఆ నింగిలో చుక్కోలే పరిణయ తారకు తామర పువ్వులు తెంపిస్తారాదమ్మ నీ కళ్ళల్లా సంతోషం చూస్తుంటే కిట్టయ్య ఇప్పుడే నీ దాన్ని అయిపోతా కిట్టయ్య మన పెళ్ళికి మనమే దండాలు అల్లేసి మన బంధాన్ని నిలుపుకుందామే రాధమ్మ దారంతా మా పూల వనమే రాధమ్మ రోజంతానే కావాలుంటా రాధమ్మ నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ నీ మేలు జన్మాల మరువను రాధమ్మ చూసిండ్రా అసలు ఇలా గొంతు చిన్నదైనా ఇలా రిధం ఉంటుంది చూడండి ఊపు ఊపు అట్లా ఊపు తెప్పిస్తున్నది ఇలా పాటలతోని. కాదు ఇదే పాట ఎందుకు ఎంచుకున్నారు? మీ ఆయన కిట్టయ్యన ఏంది? అట్లే లేదా? నచ్చింది పాట అందుకని. అంతేనా? నీకు ఈ జానపదాలు వాడాలి అని ఎట్లా అనిపించింది అసలు? అంటే పాటమ్మతోటి రాంబమ్మ సాంగ్ వచ్చింది అది నేను నేర్చుకున్నా అయితే నేను పాడుతుంటే వీడియో తీసి మమ్మీ అప్లోడ్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేసిందా? ఇక అప్పటి సంది పాటలు పాడుతున్నావు. అక్క అసలు నీకు పాటలు అంటే బాగా ఇష్టమా? అవును చెల్లె, అంటే పాడాలి ఇట్లా అనేసి ఎన్నేళ్ళ సంది ఇట్లా వాడుతున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి పాడుకునేది అక్క వాళ్ళు మేమందరం పాడుకునేది. నాన్న జానపద కళాకారుడు అన్నమాట. నాన్న ఏజ్ లో ఉన్నప్పుడు బాగా అవి ఊర్లలో ఏసాలు వేస్తారు, నాటకాలు ఎత్తుండే నాటకాలు దానిలల్లో బాగా నాన్న దాంట్లో పాల్గొనడము అవి పద్యాలు వాడడము పాటలు వాడడం చేస్తుండే మా ముంగట. అట్లా నాన్న వల్ల నాకు వచ్చింది అలవాటైంది. ఎట్లా మరి నువ్వు ఒక్కదానివే వాడుతున్నావు కదా, నా బిడ్డ కూడా ఎందుకు పాడొద్దు అని అనిపించిందా? స్టార్ట్ చేయడం అయితే ఈమె కోసమే, ప్రత్యేకించి నా కోసం అయితే కాదు, ఈమె కోసమే. తను కూడా చిన్నప్పటి నుంచి తనకు కూడా నేర్పిస్తున్నావు పాటలు? నేర్పించలేదు, ఆమెనే టీవీలో మామూలుగా టీవీలో వచ్చేటివి యూట్యూబ్ లో వచ్చేటివి నేను వినడానికి పెట్టుకుంటే ఆమె అవి మంచిగా క్యాచ్ చేసి పాడేది అట్లని. అట్లా 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 ఇంతవరకు ఇంతవరకు వచ్చింది. సరే, మీరిద్దరు కలిసి పాడిన పాట బాగా ఫేమస్ అయిన పాట ఒకటి ఉంది కదా, ఆ పాట వాడుండ్రక్క. అరే ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు నగదారిలో ఎన్నెలకు వచ్చినాయి ఎన్నెలకు వచ్చినాయి ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో అన్నాల బండ్లైతే వంగి మొకేదా నగదారిలో వంగి మొకేదా నగదారిలో ఒంగి మొక్క కుశలే ఆడిబిడ్డావే నగదారిలో ఆడిబిడ్డావే నగదారిలో ఒంగి మొక్క కుశలే ఆడి బిడ్డావు నువ్వు వంగి మొక్క కుశలే ఆడి బిడ్డావే నగదారిలో ఆడి బిడ్డావే నగదారిలో. అరే చాలా అద్భుతంగా ఉంది తెలుసా అక్క. మరి అన్ని నీ బిడ్డతోనే ముచ్చట్లు అవుతున్నాయి, నీ బిడ్డతోనే పాటలు అవుతున్నాయి. మరి నువ్వు ఒక పాట వాడరాదు, తర్వాత ముచ్చట పెడతా. నాకు ఒక మంచి జానపదం, వెనకటి జానపదం కావాలి, ఊర్లలో వాడుకుంటుండే కదా, గస్వంటి జానపదం కావాలి. కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లెంగా మాటలాడు చిటికెనేలు గోరు శ్రీరంగపురం తేరు తేరు చూడరారా నా పేరు దల్చిపోరా చిటికెనేలు గోరు శ్రీరంగపురం తేరు తేరు చూడరారా నా పేరు దల్చిపోరా. ఆ కోలు 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 కోలన్న కాదు మేలు కోలు 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 కోలన్న కాదు మేలు అటకవాయిల్ కూర మా ఎత్తలేదు పోరా మా పటికి రారా మరింత ఎస్త పోరా అటకవాయిల్ కూర మా ఎత్తలేదు పోరా మా పటికి రారా మరింత ఎస్త పోరా. వెనకటి రోజులు వెనకటి పాటలు మంచిగా యాద్ చేసినావు, ఇంకా ఎక్కువ వాడుకుందాము. కాకపోతే ఇప్పుడు బోనాల సీజన్ నడుతుంది, మరి బోనాలు ఎత్తిల్లా లేదా? లేదు ఎత్తలేదు ఇంకా, మా ఊరు సైడ్ శ్రావణ మాసంలో వెళ్తారు. శ్రావణ మాసం మరి బోనాల పాట వాడతారా లేదా ఇప్పుడు? మరి
నా బిడ్డ వాడుతుంది. నీ బిడ్డ వాడుతుందా? వాడుతుంది. చలో మరి నిత్యశ్రీ. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దానమ్మో, అందరి ముందాట నేను అమ్మవారునే, కలియుగములోన నన్నే మాతానంటినే, బోయా పాషెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. అబ్బబ్బబ్బబ్బా నిత్యశ్రీ ఏమన్నావా బోనాల పాట? అక్క మరి సినిమాలు కూడా చూస్తారా? చూస్తాం. ఏ సినిమాలు చూస్తారు? పాత సినిమాలు చూస్తాం. మరి చిటితల్లి నువ్వు కూడా సినిమాలు చూస్తావా? ఆ, sis. పాత సినిమాలు చూస్తావా కొత్త సినిమాలా? కొత్త సినిమాలు అంటే కాంచన సినిమా చూస్తుంది. కాంచన వస్తే టీవీ నుంచి వదలదు ఇంకా. అయ్యా కాంచన అంటే దయ్యాల సినిమా కదా, భయపడవా నువ్వు? కాంచన, శివలింగ అవి ప్రాణం, ఆమెకు పంచ ప్రాణం. అమ్మా దయ్యాలు ఉంటాయి అలా, భయపడవా? భయపడతా. నేనే దయ్యాన్నక్క, నాకెందుకు దయ్యాల గురించి అని అంటవా? నేనెందుకు దయ్యాలకు భయపడతా అంటవా? లేకపోతే దయ్యం ఒక దయ్యం ఇంకొక దయ్యానికి భయపడదు. అంతేనా? అంతే. మా మమ్మీ నన్ను ఏడిపిస్తుంది అని అనిపిస్తుంది కదా నీకు కూడా? అయ్యో సరే, నువ్వు కొత్త సినిమాలు బాగా ఎక్కువ చూస్తావు అనుకుంటా. మరి ఒక పాట నా కోసం పాడతావా లేదా? పాత సినిమాలది వాడతాం, మాకు నచ్చినది వాడతాం. మీకు నచ్చిన వాడతాం, మీరు మెచ్చుకునేలా వాడతాం. అబ్బబ్బబ్బా ఏం మాట, నేను మెచ్చేలాగా మాట మాట్లాడింది. చలో మరి షురు చేసేయండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన, గౌరీ శంకరు లేకమైన సుహుమూర్త మల్లె ఉన్నా, మరగలేదు మన్మధుని వల్లు ఈ చల్లని సమయాన, దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా, దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా, అనుకొని కని విని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి, తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా చదవండి. చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీద నెల రాజును చూసి వినవెలబోవమ్మా, వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల విన్నపు సరిగమలేవని వెలవెలబోవమ్మా. అమ్మమ్మా చూసిండ్రా అనుల్లా, ఇల్లు మంచిగా పెళ్లి పాట అందుకున్నారో లేదో, అందులో వెన్నెల అనే పేరు వచ్చింది కదా, నన్ను కూడా అక్క చూపించుకుంటా వెన్నెలమ్మ అని వాడుతుంది. నా గురించే వాడినావా? ఏకంగా ఎంచుకున్నట్టున్నావు కదా. కాదురా ఇది పెళ్లి పాట కదా, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అసలు? మమ్మీ నేర్పించింది. మమ్మీ నేర్పించిందా? కాదు మరి చదువుకుంటావు నువ్వు మంచిగానే స్కూల్లో? మీ టీచర్లు చూస్తున్నారు, మంచిగా చెప్పు. చదువుకుంటావా? ఎన్నో తరగతి అన్నో? నాలుగో తరగతి కదా. కాదు అటు పాటలు పాడుకుంటే ఇటు బడికి ఎప్పుడు పోతున్నావు? ఇంట్లో పని ఎప్పుడు చేసుకుంటున్నావు? ఇంట్లో పని చేస్తుందా? ఏం పని చేయదు, ఇంకా డబుల్ పని పెడుతుంది. అంతేనా? అయ్యో ఎట్లా రా చిట్టి తల్లి, బడికోవాలా చదువుకోవాలి, మంచిగా ఇంటి పని కూడా నేర్చుకోవాలి. అంతేనా? అందుకే గింత దొడ్డు ఉంది అంటున్నా, అందుకే అంటున్నా. స్కూల్లో మరి ఇంకేమేం పాటలు వాడినావు నువ్వు స్టేజ్ మీద? పాటమ్మతో రాంబాబు అన్న సాంగ్స్ ఎక్కువ వాడుతా. చలో మరి నా కోసం పాట పాడతావు మరి? షురు చేసేసి. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, మా రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఈ పాట వాడినావా స్కూల్లో? మంచిగా వాడుతున్నావు. ఇగో మీరు అప్పటి నుంచి చూస్తున్నారో లేదో గానీ ఇక రెండు పిలకలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇట్లా బటర్ ఫ్లైస్ ఉంటాయి కదా సీతాకోక చిలుకలు, అవి కూడా వేసుకొని వచ్చింది. చూపి ఒక పారి మా వాళ్ళందరికి. రెండు జుట్లు చూపిరా. రెండు జుట్ల దయ్యం నాకేం భయం. మీ మమ్మీ ఇందాక దయ్యం అన్నది కాబట్టి నేనన్నా ఫీల్ అయినవా? లేదా? మరి మన ఫోక్ జాతరలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. స్కూల్లో మరి ఇట్లా పాటలే వాడతావా లేకపోతే చదువుడు కూడా చదువుతావా? తెలుగులో ఒక పాఠం అయితే వచ్చు. తెలుగులో పాఠాన్ని పాట రూపకంగా పాడతావా? అమ్మో చాలా గ్రేటే. సరే మరి షురు చేసేసి. తీయా తేనియ సోనా నా తెలంగాణ, వీరా చరితల కోనా నా తెలంగాణ,
తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేని సిరులు నల్ల బంగారు పొరులు, తీయా తేనియ సోనా నా తెలంగాణ, వీరా చరితల కోనా నా తెలంగాణ. ఈ పద్యాన్ని నువ్వు పాట రూపకంగా మార్చుకుని పాడినవా? ఇంకా నచ్చిన పాటలు ఏమేం పాడినక్క? జానపదాలు అంటే ఈమెకి ఎక్కువ ఎమోషన్ సాంగ్స్ ఇష్టము. మరి నన్ను ఎమోషనల్ చేస్తావా లేదా ఇప్పుడు చూస్తా, పాడిగా పాట. దచ్చన్న వారింట్లో ధనమున్నదాని, ధనము చూసి నన్ను, ధనము చూసి నన్ను దారవోసినవా, ధనము చూసి నన్ను. దచ్చన్న వారింట్లో ధనమున్నదాని, ధనము చూసిన గాని, ధనము చూసిన గాని గుణము చూడాలే, ధనము చూసిన గాని. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి, నల్లమక పోనీకి, నల్లమక పోనీకి దారవోసినవా, నల్లమక పోనీకి. నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ, నల్లముక పోడాని, నల్లముక పోడాని తెలువపాయేనే, నల్లముక పోడాని. పచ్చి చేపల కూర తిన్నావా తండ్రి, పడుబడ్డ కొంపలకు, పడుబడ్డ కొంపలకు దారవోసినవా, పడుబడ్డ కొంపలకు. పచ్చి చేపల కూర తినలేదే బిడ్డ, పడువడ్డ కొంపాని, పడువడ్డ కొంపాని తెలువపాయేనే, పడువడ్డ కొంపాని. ఇన్ని పదాలు అసలు నీకు ఎట్లా గుర్తుంటాయి? మమ్మీ నేర్పిస్తుంది మర్చిపోతే. అంతేనా? ఇట్లా మమ్మీ నేర్పంగానే ఇట్లా పట్టేసి ఇట్లా మైండ్ లో దాచి పెడతావా? కాదు, కొంచెం రాదు, నేర్పిస్తూనే ఉంటది, నేర్చుకుంటావా? ఇంకా అక్క ఏంటి విషయాలు, ఎట్లా నడుస్తుంది మరి లైఫ్ లా ప్రయాణం అన్నది? పర్లేదు, ఇప్పటికైతే మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. నాకు ఇంకొక పాట కావాలి. ఓకే చెల్లె, మా ఇద్దరికి ఇష్టమైన సాంగ్ ఒకటి వాడతాము. ఇద్దరికి ఇష్టమా? ఇద్దరు కలిసి వాడతారా? ఇద్దరికి ఆమె ఒక వర్షన్, నేను ఒక వర్షన్ వాడతాను. ఆ పాట ఇద్దరికి ఇష్టం. ఓహో, ఇద్దరికి ఇష్టమైన పాట అంటే మనకు కూడా ఇష్టం అయ్యేలాగా మనం వినాలన్నమాట. చలో షురు చేసేయండి. పచ్చని చెట్టు మీద పచ్చరామ చిలుక, పచ్చని చెట్టు మీద పచ్చరామ చిలుక, పాల నురగలో చేయాలా ఆడిబిడ్డ రాక, పాల నురగలో చేయాలా ఆడిబిడ్డ రాకది, బాల వెలుగులో చేనుల్లా ఆమె అడుగుల్లా. రాయే నా సెల్లి రాయే రాయే, గౌరాల తల్లి గంగరాయే, నీరాకమ్మని ఇంట్లో పండుగాయే, సంతోషాలు శానా నిండిపాయే. పచ్చని చెట్టు మీద పచ్చరామ చిలుక, పచ్చని చెట్టు మీద పచ్చరామ చిలుక, ఆడి బిడ్డంటే అందాల మా తులసి మొలక. అరే చాలా అద్భుతంగా ఉంది తెలుసా. మరి ఇదే జోష్లో ఇంకొక పాట పాడించుకుందాం అనుల్లా. చలో మరి ఇంకా ఆలస్యం ఎందుకు అక్క, ఇంకొక పాట. సిట్టా పట్టా సినుకులకు ఎడదినవరో రాత్రి, నువ్వు ఎడవన్నవరో రాత్రి. కొంటోళ్ళ ఇంటికాడ కోలాట మాడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. సిట్టా పట్టా సినుకులకు ఎడదినవరో రాత్రి, నువ్వు ఎడవన్నవరో రాత్రి. ఆ కొంటోళ్ళ ఇంటికాడ కోలాట మాడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. కనవంబాయే కరెంటు వాయే, ఎడదినవరో రాత్రి, నువ్వు ఎడవన్నవరో రాత్రి. కాపోళ్ళ ఇంటికాడ కబడ్డీ ఆడితే ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. అయిపోయిందా పాట? అయిపోయింది. అయ్యా, నాకు ఇంకొక పాట కావాలి. ఇట్లనే డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలా? డాన్స్ చేయాలి. నువ్వు కూడా చేస్తావు ఏంది? నడవండి డాన్స్ చేద్దాం అన్నట్టు తయారైతున్నది. నీ పేరు ఎన్నెల కదా, ఎన్నెల మీద ఒక పాట పాడతా. అమ్మో, నా పేరు మీద కూడా పాట పాడతా. నిన్ను చూస్తే ఒక పాట గుర్తుకొచ్చింది, నీకోసం పాడతా. నన్ను మెల్ట్ చేసేసిండ్రు ఇల్లు, నన్ను కరిగి పెట్టిండ్రు, ఇట్లా కరగబెడుతున్నారు మంచిగా పాటలతోని. చలో నా కోసం పాట పాడుతుందట సంధ్యక్క, షురు చేసేసేయ్. అరే ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారిలో. ఎన్నెలకు వచ్చినాయి, ఎన్నెలకు వచ్చినాయి, ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో. అగో అన్నాల బండ్లైతే వంగి మొకేదా నగదారిలో, వంగి మొకేదా నగదారిలో. వంగి మొక్కకు సెల్లే ఆడి బిడ్డవే నగదారిలో, ఆడి బిడ్డవే నగదారిలో. మస్తు పాడుతున్నారు అక్క ఈ పాటలు. అసలు ఎట్లా ఇంట్లో మరి టైం ఏడు ఉంటది పాటలు పాడుకునేటందుకు? నువ్వు అటు మిషన్ ఏడ కూడతావు, ఇంటి పనికేడ పోతావు, ఇంట్లో బువ్వ కూర ఎప్పుడు వండుతావు? అయితే అన్నీ అయితే అట్లనే. మరి పిల్లగాన్లకు మీ ఆయనకు సద్దిబువ్వ ఎప్పుడు కడతావు? అయితే అయితయా? ఏంది 10 చేతులు ఇట్లా అమ్మవారి లెక్క 10 చేతులు పెట్టుకున్నావా? అటొక చెయ్యి, ఇటొక చెయ్యి, ఆడొక చెయ్యి. మనకున్న 2 చేతులు అయినా 10 పనులు చేయాలి అంతేనా? లైఫ్ లా చాలా సంతోషపడ్డ విషయాలు ఏమేమి ఉన్నాయి అక్క? సంతోషపడ్డ విషయాలంటే
ఈ పాప బాబు పుట్టినప్పుడు మాత్రమే. నిజంగా నీ కొడుకు కృష్ణుడే తెలుసా? నేను చూపిస్తాగు మా వాళ్ళందరికి. అమ్మో ఆయన చేష్టలు ఘోరంగా ఉన్నాయి, ఘోరంగా అల్లరి చేస్తాడు. స్టూడియో మొత్తం తిరుగుతుండు, ఇట్లా కళ తిరుగుతుండు. ఇది నా ఇల్లు నా రాజ్యం అన్నట్టు. అవును. ఒకరు పిలుద్దామా మరి? పిలువండి. ఏం పేరు? రేయాన్ష్ యాదవ్. రేయాన్ష్. పిలువండి. నాని ఎక్కడున్నావు? ఇకదా చూసి నానిలా సిగ్గు పడుతున్నాడు వాడు. ఇకదా నా దగ్గరికి రా. ఏం పేరు నీ పేరు? రేయాన్షా? ఎందుకు వర్షం కొట్టినప్పుడు గిట్ట పుట్టినావు ఏంది రేయాన్ష్ అని పెట్టిళ్ళు? ఏం చదువుతున్నావు? చేతులు కట్టుకో, నేను కొడతా మళ్ళా కట్ట తీసుకొచ్చి. ఏం చదువుతున్నావు చెప్పు. ఏదో ఒకటి చదువుతావా? పంచు పలక్నమాకే ఏదో ఒకటి చదువుతావా? ఏంద్రా ఇజ్జత్ తీయకురా, జరా అక్కనరా పెద్దదానరా నీకంటే. చేతులు కట్టుకో ఇట్లా. ఏ స్కూలు నువ్వు? ఏ స్కూల్ పేరు చెప్పరా? యూకేజీ నువ్వు చదువుకునేది. ఇక్కడ ఉంటే ఇంటర్వ్యూ సాగేటట్లేదు. ఇన్ని పంపించేద్దాం. ఇక పోయి కూసో, పొన్నిమలంగా కూసో. మొత్తం కళ తిరిగి వచ్చేవా ఇంత. ఇంకా జోష్ పాట. పలుగురాల పాడులది బాపోచమ్మ గుళ్ళు, అది గనుగుల కంచే, ఆ కంచే చేన్ల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. పలుగురాల పాడులది బాపోచమ్మ గుళ్ళు, అది గనుగుల కంచే, ఆ కంచే చేన్ల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. పలుగురాల పాడులది బా, పలుగురాల పాడులది బా, పలుగురాల పాడులది బా, పలుగురాల. బాబా ఇద్దరు కలిసి మంచి ఇట్లనే వాడుతున్నారు. రోజంతా ఇట్లనే వాడుకుంటుంటారు కావచ్చు కదా ఇంట్లో. అవును. నువ్వు ఒక పాట మంచిగా వాడినావు రషెల్లి. నాకు ఆ పాట బాగా ఇష్టం. ఏం పాట అనుకుంటున్నావు? పరుగు పరుగు పాయలోన. అబ్బా ఎట్లా క్యాచ్ చేసినావు అసలు? నీకు ఇష్టమా ఆ పాట? అందరికి నచ్చిన పాట అనుకుంటా కదా అది. చలో పాట పాడతావు మరి? ఇద్దరు కలిసి వాడతారా ఒక్కరు వాడతారా? ఇద్దరం కలిసి వాడతాం. ఓహో ఇది కూడా ఇద్దరు కలిసి వాడతారా? చలో మరి షరీ అయ్యండి. ఇక పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ. విచ్చుకొని ముగ్గవోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే ఓ రాములమ్మ. వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదలంగుండాలే. భూమి తల్లి సాక్షిగా క్షేమంగుండాలే, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా. ఓ శ్రీరాములమ్మ. నువ్వు అడిగేస్తే నేలంతా అందమా ఏనమ్మా. ఓ శ్రీరాములమ్మ. ఓ శ్రీరాములమ్మ. ఓ మా నిత్యమ్మ. మంచిగా వాడినావు. ఈ సినిమా చూసినావు నువ్వు? నిత్య మరి నీకే దేవుడు అంటే ఇష్టము? అన్ని దేవుళ్ళు అంటే ఇష్టము, నాకు ఎక్కువ అయ్యప్ప స్వామి అంటే ఇష్టం. అవునా? అయ్యప్ప స్వామి గురించి కూడా నువ్వు పాట వాడినావు? అవును. నిజమే కదా? మరి నాకు ఒకసారి వినిపిస్తావా? అయ్యప్ప స్వామికి కూడా చిన్న బాలలు అంటే చాలా ఇష్టం. చిన్నోళ్ళు కూడా మస్తు మంది బాలస్వామి బంగారు స్వామి అంటారు, తెలుసా నీకు? చలో మరి నాకు ఒకసారి పాట వినిపిస్తావా? సరే. శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప, శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప, నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప, నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. వామ్మో నీ బిడ్డ నువ్వు యాడ తగ్గేదేలే అంటున్నారు కదా. చలో చిట్టి తల్లి నీ నుంచి నాకు ఇంకొక పాట కావాలి. వేప చెట్ల గాలులే కు 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 విపులే నిమూరంగా, కు 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 జీడి చెట్ల రెమ్మాలే కు 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 దిష్టినే తీయంగా, కు 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 ఊడలా మర్రి చెట్టు ఉయ్యాలా లూపంగా, ఊడలా మర్రి చెట్టు ఉయ్యాలలు పంగ, ఒళ్ళు రాసి నీళ్లు పోసి ఏరు కన్నా తల్లి తీరు అందాలా 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 మా ఊరి అక్క చెల్లెల్లే సమ్మక్క సారక్క జమనిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క. అబ్బబ్బబ్బా సమ్మక్క సారక్క ఇక్కడనే ఉన్నారు, ఇంకెందిగా మస్తు వాడిన్లక్క. ఇంకా జానపదాలలో ఫుల్ జోషున్న పాటలు కూడా మస్తు వాడుతున్నారు. ఏం పాటలు అంటే ఎక్కువ ఇష్టం? అన్ని పాటలు ఎక్కువ ఇష్టం. నీకు ఇష్టమైన పాట కావాలి. కొమ్మలు పూసే కొమ్మలు గాసే కొమ్మల కొరకు కోయిల కూసే, మట్టి వాసన గుప్పున లేసే సిట్టి గుండెను తట్టి లేపే
అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాలు కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుచు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే. నీ పాట నువ్వు ఇట్లా వాడుతా ఉంటే నీ బిడ్డ డాన్స్ చేయాలి. అసలు పాటలు ఏమన్నా ఉన్నాయా? ఆహా దారి పొంటత్తుండు దవ్వ దవ్వస్తుండు దారిద్దునా ఓరిద్దునా జోరు మీదొస్తుండు కారు మీదొస్తుండు తోలేద్దునా పోని ఊకుందునా దారి పొంటొస్తుండు దారిద్దునా తవ్వ పొంటొస్తుండు పోనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముంగటుంటుండు సందిద్దునా వందిద్దునా ఇనుకుంటా పోతుండు అనుకుంటా వస్తాండు బందైదునా బందమై చూపనా. అక్క నువ్వు ఊర్లో పుట్టే పెరిగినవా ఎక్కువ? అవును. సిటీ కంటే పెళ్ళైనాకనే వచ్చినవా? అవును. అంటే సిటీకి మేము చిన్నప్పుడు ఉండేది ఈడ సిటీలా? ఆ సిటీలో నా 10 ఏళ్ల లోపు సిటీలోనే ఉన్నాము. 10 ఏళ్ల తర్వాత ఊరికి వెళ్ళిపోయినాం. కట్టెలకైనా ఎప్పుడన్నా? మస్తుగా పోయినాం దోస్తులం ఓ దోస్తులు దోస్తులు కట్టెలకు పోయి మంచిగా రేగివన్లు ఏరుకొని రేగిపళ్ళు కదా చింతకాయలు వేరు. ఆ రోజులే వేరు. చింతచిగురు తిన్నావా లేదా? మస్తు తిన్నా. పుల్లగా ఉంటది కదా. మా అది చింతకాయలు గాని మామిడి పండ్లు గాని ఏమన్నా తెంపుకొచ్చుకుంటే అత్త వరుస ఉన్నోళ్ళు పిల్లకు బైకాలు తగినట్టున్నాయి అనేక. అవునా? అంటే ఓనగాయలు కూడా తింటుండే కావచ్చు కదా. చింతకాయలు చిన్నవి ఉంటాయి కదా ఓనగాయలు అంటారు. కాదు మరి కట్టెలకైనప్పుడు మరి అక్కడ ఏమన్నా పాటలు నేర్చుకున్నావా లేదా? కట్టెల టాపిక్ తీసినావు కాబట్టి కట్టెల మీద ఒక పాట పాడతా. ఓ కట్టెల మీద పాడతావా? చలో మరి నేనే తందుకు రెడీగా ఉన్నా. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువారే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువారే బొమ్మన్నది యాడికే సందా మామా నా వెంట వేటగాడై వస్తావు యాడికే సందా మామా నా వెంట వేటగాడై వస్తావు. చూసిల్లు కదా ఈ వారం మన ఫోక్ జాతరలో తల్లి బిడ్డల మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తు హుషారు అనిపించినాయిలే. నేను కూడా షాన్ అంటే షాన్ ఎంజాయ్ చేసిన. మరి మళ్ళొచ్చే వారం మళ్ళా ఎపిసోడ్లో మళ్ళొక సింగర్ తోని తప్పకుండా కలుసుకుందాం అందరం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.